సీతారాంపురం అని చిన్న గ్రామం. ఆ ఊర్లో పెద్ద సమస్యలుండవు. చిన్న సమస్యలే పెద్దవిగా మారతాయి. అలాంటి ఊరిలో ఒకరోజు పెద్ద హడావిడి. పంచాయతీ ఆఫీసు తాళం మాయమైంది. తాళం మాయమైతే ఏమిటి అని మీరనుకోవచ్చు. కాని అదే తాళంలో ఊరి రికార్డులు, భూమిపత్రాలు, పెన్షన్ డబ్బు అన్నీ ఉన్నాయి. తాళం తెరవకపోతే ఊరే ఆగిపోతుంది. ఈ సమస్యను పరిష్కరించాల్సిన వ్యక్తి పోలీసు కాదు. అతని పేరు రంగయ్య. వయసు 60 దాటింది. రిటైర్డ్ పోస్ట్మ్యాన్. కళ్లద్దాలు ముక్కుపైకి జారుతూ ఉంటాయి. అతడు ఎప్పుడూ అంటాడు, ఉత్తరం తప్పు ఇంటికి వెళ్తే పోస్ట్మ్యాన్ మీద నింద, నిజం తప్పు చేతికి వెళ్తే ఎవరిమీద? అందుకే ఊరిలో ఏ సమస్య వచ్చినా రంగయ్య దగ్గరకే వస్తారు. రంగయ్య పంచాయతీ ఆఫీస్కి వెళ్లాడు. మొదట చూసింది తలుపు కాదు, చెప్పుల్ని. ఆఫీస్ ముందు 3 జతల చెప్పులున్నాయి. ఒకటి కార్యదర్శిది, ఒకటి పంచాయతీ సిబ్బందిది, మూడవది ఎవరిదో తెలియదు. రంగయ్య నవ్వాడు. తాళం కన్నా చెప్పులెక్కువ చెబుతాయి. మొదట కార్యదర్శిని అడిగాడు, తాళం ఎక్కడ పెట్టారు? ఎప్పటిలాగే డ్రాయర్లో. రంగయ్య అడిగాడు, డ్రాయర్లో ఇంకేముంది? ఆయన తడబడ్డాడు, పాత ఫైళ్ళు. అంతే, రంగయ్యకి క్లిక్ అయింది. డ్రాయర్ తెరిచారు. అందులో తాళం లేదు. కాని ఒక పాత ఫైలుంది. ఆ ఫైల్లో ఊరి చెరువు భూమి వివరాలు. అది ఎవరికీ గుర్తుండదు. కాని ఆ భూమి విలువ ఇప్పుడు చాలా ఎక్కువ. రంగయ్య ఊరి మధ్యలో నిలబడి అన్నాడు, తాళం దొరికిపోయింది, కానీ ఇప్పుడే ఇవ్వను. అందరూ షాక్ అయ్యారు. అతడు కొనసాగించాడు, ఈ తాళం ఎవరిదీ కాదు, ఇది నిజానికి అలవాటు. అందరూ అయోమయం. రంగయ్య డ్రాయర్ ఫైల్ చూపించాడు. ఈ భూమిమీద కొంతమంది కన్నేశారు, అందుకే తాళం మాయం అయ్యింది. కార్యదర్శి మౌనంగా నిలబడ్డాడు. చివరికి తాళం అతని ఇంటి గోదాములో దొరికింది. తాళం తిరిగొచ్చింది. ఆఫీసు తెరుచుకుంది. పనులు మొదలయ్యాయి. కార్యదర్శి మారాడు. కాని ఊరి మనస్తత్వం మారలేదు. రంగయ్య మళ్లీ తన ఇంటి ముందే కూర్చున్నాడు. పిల్లలు అడిగారు, తాతా, మీరు డిటెక్టివా? అతడు నవ్వాడు, లేదురా, గమనించే అలవాటున్నవాడిని. ఈ కథ సందేశం: పెద్ద నేరాలు చిన్న అలవాట్ల నుంచే మొదలవుతాయి. గమనించేవాడుంటే నిజం తాళం వేసుకుని ఉండదు.